ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా తిరుమల నంబి అవతార మహోత్సవాలు ప్రారంభం. తిరుమలలో దివ్య ప్రబంధ పఠనం, రామాయణ విష్ణు పురాణాది పారాయణాలు. ఘనంగా తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం. శ్రీవారికి భక్త కవయిత్రి చేసిన సేవలను కొనియాడిన భక్తలు. ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న టీటీడీ జేఈఓ. కళ్యాణ వేదిక వద్ద వసతి సముదాయం నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన డాక్టర్ శరత్. వీరులలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి పరిమళ భరిత సోయగం. భద్రాచలంలో నేత్రపర్వంగా స్వాతి నక్షత్ర వేడుకలు. మహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతున్న తొండవాడ శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం. అక్టోబర్ నెలలో ఘనంగా ముక్కోటి ఉత్సవాలు. తిరుమల క్షేత్రంలో తిరుమల తొలి పౌరుడు తిరుమల నంబి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన గురువారం వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన శ్రీ వైష్ణవులు శ్రీవారి ఆలయ దక్షిణ మాడవీధిలోని తిరుమల నంబి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పారాయణాలను నిర్వహించారు. తిరుమల ప్రథమ పౌరుడిగా విఖ్యాతి చెందిన శ్రీ తిరుమల నంబి 1053వ అవతార మహోత్సవాలు గురువారం తిరుమలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమలేశునికి తీర్థ, పుష్ప, మంత్ర పుష్ప, వేద పారాయణాది కైంకర్యాలు చేసి తరించిన మహనీయులుగా తిరుమల నంబి ప్రసిద్ధి చెందారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారా తాత అని తిరుమల నంబి పిలువబడ్డారు. తిరుమల నంబి ఆచారాలు కొనసాగిస్తూ వారి వంశీయులు గత 10 శతాబ్దాలుగా తిరుమలేశునికి భక్తి శ్రద్ధలతో తీర్థ కైంకర్యం నిర్వహిస్తున్నారు. తిరుమల నంబి శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా తిరుమలలోని దక్షిణ మాడవీధిలో తిరుమల నంబి సన్నిధిని నెలకొల్పారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల నంబి అవతార మహోత్సవాలు 2 రోజుల పాటు తిరుమల క్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన గురువారం తిరుమల నంబి సన్నిధిలో ఉదయం వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన శ్రీ వైష్ణవులు, పండితులు చతుర్వేద పారాయణాలు, తిరుమంగై ఆల్వార్ పెరియ తిరుమలి దివ్య ప్రబంధ పఠనం, రామాయణ విష్ణు పురాణాది పారాయణాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తిరుమల నంబి ఉత్సవ విశేషాలను వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో తరించినటువంటి మహనీయులు తిరుమల ప్రథమ పౌరుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి మహావిద్వాంసులు శ్రీ తిరుమల నంబివారు. వారికి శ్రీశైల పూర్ణులు అని పేరు. దాదాపు 1052వ సంవత్సరం ముందు ఈ క్షేత్రంలో తీర్థ కైంకర్యం, పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపాణ కైంకర్యం, దివ్య ప్రబంధ కైంకర్యం అన్ని కైంకర్యాల్ని తరించినటువంటి వారు. ఎండనక వాననక చలియనక ఈ తిరుమల దైవమే సర్వస్వంగా భావించి ఈ తిరుమల క్షేత్రంలోనే అవతరించి ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు తిరుమల నంబివారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా వారి యొక్క కైంకర్యం జరుగుతూనే ఉన్నది.
సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి కొండల కోనేటి రాయుడైనటువంటి శ్రీనివాసుని ద్వారా తాత అని పిలువబడినటువంటి మహనీయులు తిరుమలంబి వారు. ఆనాటి నుండి వీరికి తాతాచారులు అనేటువంటి వంశం వచ్చింది. వారే తోడప్పాచాలుగా ప్రసిద్ధిగాంచారు. భక్తులందరూ కూడా ఈ మహోత్సవంలో పాలు పంచుకొని తిరుమలంబి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ దేవదేవుడైనటువంటి తిరువేంకటమడయ శ్రీనివాస స్వామి వారి యొక్క కృపా కటాక్షములకు పాత్రలు కావాలని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తరిగొండ క్షేత్రాల్లో 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 209వ వర్ధంతి ఉత్సవాలు గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు తిరుమల, తిరుపతి, తరిగొండ క్షేత్రాల్లో వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఉదయం శ్వేత డైరెక్టర్ డాక్టర్ వేమ వెంకటరత్నం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు, శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. తరువాత తరిగొండ వెంగమాంబ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ కృతులను, అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. కళాకారుల సంకీర్తన ఆలాపనతో అన్నమాచార్య కళామందిరం భక్తి పారవస్యంతో శోభిల్లింది. అనంతరం జరిగిన సాహితీ సదస్సు శ్వేత డైరెక్టర్ డాక్టర్ వేమాని వెంకటరత్నం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వేమాని వెంకటరత్నం మాట్లాడుతూ భగవంతునిపై తరిగొండ వెంగమాంబ భక్తి ప్రపత్తులు, సేవా నిరతి నేటి తరానికి ఆచరణీయం, అనుసరణీయంగా మారడానికి వెంగమాంబ ప్రాజెక్టు కృషి చేస్తోందని తెలిపారు. భగవంతునిపై అచంచలమైన విశ్వాసంతో, సేవాభావంతో సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ వెంగమాంబ గారు ఆమె సాగించిన జీవన ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె చూపిన భక్తి మార్గంలో ఆమె చూపిన సేవ కావచ్చు, ఆమె చేసిన సేవ కావచ్చు, ఆమె సద్గుణాలు కావచ్చు, మనందరికీ కూడా ఆదర్శనీయము. ఈ సందర్భంగా మనం ఆమె ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేటి తరానికి ఆధ్యాత్మిక విలువలను పెంచడంలో ఇలాంటి వర్ధంతి సభలు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. మాతృశ్రీ వెంగమాంబ గారి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని, సమాజంలో శాంతి, ధర్మం, మానవతా విలువలు మనందరికీ ఆకాంక్షించాలని కోరుకుంటున్నాను. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ భక్తితత్వం, రచనలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ మహాకవయిత్రి, యోగిని, కారణజన్మురాలు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదారవిందాలు సేవించినటువంటి భాగవత శిఖామణిగా చరిత్ర ప్రసిద్ధి వహించి తిరుమలలో ఆమె అజరామరమైనటువంటి సేవలు అందిస్తూ స్వామికి ఎప్పటికీ భక్తలోకం చేత ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. తాళ్లపాక వారి లాలి, తరిగొండ హారతి అని శ్రీవారి యొక్క కైంకర్యాలలో ప్రధానమైనటువంటి అంశాలుగా అవి ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉన్నాయి. దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ ఎంతో భక్తితో తిరుమలలో శ్రీవారికి నిరూపమానమైన సేవలు అందించిందని, టీటీడీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ద్వారా తన రచనలను జనబాహుల్యంలోకి తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఎవరైనా పెద్దవారి ఆరాధన వర్ధంతి సందర్భంలో వారిని స్మరించుట అంటే 2 రకాలు. వారి స్మరణ ఒకటి, వారి రచనల స్మరణ ఇంకొకటి. రెండిట్లో ఏది ముఖ్యమంటే 2 ముఖ్యమే. భగవంతుని స్మరణ ఎంత ముఖ్యమో
భాగవతుల స్మరణ కూడా అంతే ముఖ్యమే. మనము భగవంతుణ్ణి చూడాలంటే, భగవంతుణ్ణి సమీపించాలంటే ఇలాంటి భాగవతులే చేయి పట్టుకొని పిలిచగలుగుతారు. ఆ దృష్టితో చూస్తే వారి స్మరణ అయితే ఈ మహానుభావులు తమ స్మరణ కంటే తాము రచించినటువంటి ఆ రచనల గ్రంథముల స్మరణ, ఆ స్మరణకి వాళ్ళు చాలా సంతృప్తిని పొందుతారు. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన సాహితీవేత్త గంగవరపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ దేవుని గడప క్షేత్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సందర్శించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్న టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్కు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జేఈఓ ఆలయ ప్రదక్షిణగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆగస్టు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలకు ఇత్తడి రేకు అమర్చే పనులు ఇత్యాది ఏర్పాట్లను ఆగస్టు 21వ తేదీ లోపల పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు కుసుమ శోభితంగా దర్శనమిచ్చారు. ప్రసిద్ధ భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా అనుగ్రహిస్తున్న శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి విశేష పూజాధికాలను నిర్వహించారు. తరువాత ఆలయ ముఖమండపంలో శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహుని ఉత్సవమూర్తులను వెంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు వర్ణమయ పుష్పాలతో అర్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలను ఆగస్టు 23 నుండి 26 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఎదుట కలశాలను కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, పుష్పార్చన, నివేదన, హారతి కార్యక్రమాలను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం అర్చకులు, టీటీడీ అధికారులు కలశాలతో ఆలయ ప్రదక్షిణ గావించి విమాన గోపురంపై పుష్పాలు, నవధాన్యాలు, నవరత్నాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి విమాన గోపురంపై కలశ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు.
వరంగల్ నగరంలోని దోనెగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. శ్రావణ మాసం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవం వేడుకగా సాగింది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయాన్ని బుధవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఆలయ ప్రదక్షిణగా శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని జేఈఓ సందర్శించారు. భక్తుల సౌకర్యార్థం కళ్యాణ వేదిక ప్రాంగణంలో 100 గదుల వసతి సముదాయాన్ని నిర్మించాలని టీటీడీ సంకల్పించిన నేపథ్యంలో స్థల పరిశీలన చేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో చర్చించి వసతి సముదాయానికి స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు జేఈఓ శరత్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ప్రైవేటు మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని మండపంలో వేదికపై శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచి అర్చకులు చక్కగా పూలమాలతో అలంకరించారు. తరువాత కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సువర్ణముఖి నదీ తీరాన అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన దివ్యక్షేత్రం తొండవాడ శ్రీ అగస్తీశ్వర స్వామి వారి దేవాలయం. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో రుద్రపాదాల ముక్కోటిగా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా పేరొందిన ఈ ఆలయంలో ఈ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు ముక్కోటి ఉత్సవాలను ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అగస్తీశ్వర స్వామి వారి దేవాలయంపై ఎస్వీబీసీ అందిస్తున్న విశేష కథనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని పురాతన ఆలయాలుగా భాసిల్లుతున్న క్షేత్రాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇందులో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న ఆలయాలు భక్తజన భాగధేయమై పూజలందుకుంటున్నాయి. అటువంటి అపురూప క్షేత్రాలలో తిరుపతికి సమీపంలోని ముక్కోటిలో నెలవైన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. రుద్రపాదాల ముక్కోటిగా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్వం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా సువర్ణముఖి నదీ తీరంలోని ముక్కోటిలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండేది. పద్మావతి శ్రీనివాసులు పరిణయమాడిన తరువాత తిరుమల వెడుతూ అగస్త్య మహామునిని దర్శించారు. ఆ మహర్షి సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో స్వామి అమ్మవార్లు 6 నెలలు విడిది చేసినట్లు స్థల పురాణం. ఇప్పుడు మనం చూస్తున్న తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు పురాణోక్తి. విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఎన్నో ఉపాలయాలతో అలరారుతోంది రుద్రపాదాల ముక్కోటిగా వినితికెక్కిన అగస్తేశ్వర స్వామి దేవాలయం. అలా అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో శివారాధన చేయడంతో ఇక్కడ స్వామివారు శ్రీ అగస్తేశ్వరుడిగా ఆనందవల్లి సమేతుడై పూజలందుకుంటున్నారు. తిరుమల శ్రీవారు ఇక్కడ అగస్త్య మహామునిని దర్శించినందుకు గుర్తుగా శ్రీనివాసుడి దివ్యపాద ముద్రలు సువర్ణముఖి నదీ తీరంలో నేటికీ దర్శనమిస్తున్నాయి. అలా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా కూడా
ఈ తొండవాడ వినుతికెక్కింది. ఇంతటి స్థల మహాత్మ్యాన్ని, పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న తొండవాడలో సువర్ణముఖి నది పవిత్రత గురించి, శ్రీకాళహస్తి మహాత్మ్యంలో, అలాగే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో ప్రస్తావించారు. ప్రకృతి సోయగాలకు నెలవైన శేషాచల పర్వత ప్రాంతంలో చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరికి సమీపంలో నెలవైన ఈ అద్భుత ఆలయాన్ని పల్లవ, చోళరాజుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే 100 సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తి క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేసిన నాటుకోటి శెట్టియార్లు ఈ ఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి మొగలిరెడ్లకు అప్పగించారు. ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయంలో శ్రీ ఆనందవల్లి సమేత అగస్తేశ్వర స్వామివారితో పాటు గణేశ, కార్తికేయ, వీరభద్ర, సుందరేశ్వర, పంచముఖేశ్వర, దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ, ఆంజనేయ స్వామివార్లు ఉపాలయాల్లో నెలవై పూజలందుకుంటున్నారు. ఇక ఆలయం ఎదురుగా సువర్ణముఖి నది మధ్యలో రాతి మండపంలో శివకేశవుల విగ్రహాలు భక్తులకు దర్శనీయంగా నెలవై ఉన్నాయి. ఇక ఆలయ ఆవరణలో 2 అశ్వత్థ వృక్షరాజాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రావి చెట్లలో ఒకదాని మొదలు నుండి వేప, ఊడగ, చింత, బిల్వ చెట్లు ఉండడంతో పంచవృక్ష ఛాయతో ఈ రావి చెట్టు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటోంది. ఇక ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వామివారికి విశేషంగా ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రుద్రపాదాల ముక్కోటి క్షేత్రంలో ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు ముక్కోటి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ముక్కోటి అనగా అగస్త్య మహాముని శ్రీ అగస్తేశ్వర స్వామివారిని ముక్కోటి దేవతల సమక్షంలో ప్రతిష్ఠించిన రోజు. ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం లభిస్తుందని ఐతిహ్యం. భక్తులందరూ ముక్కోటి శ్రీ అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేషంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు అమ్మవారి సన్నిధిలో సంకల్పం, షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ పద్మావతి అమ్మవారి అభిషేక సేవను వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉత్కర్ష మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ మహోత్సవంలో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి
జిఎస్ఆర్ కృష్ణమూర్తి, లాల్ బహదూర్ శాస్త్రి విశ్వవిద్యాలయం ఉపకులపతి మురళీ మనోహర్ పాఠక్, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ సంస్కృతం వైజ్ఞానిక భాషగా వినితికెక్కిందని, ఆధునిక కాలంలో విజ్ఞానంతో పాటు సంస్కృత భాషను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, సంస్కృత అభివృద్ధికి విశ్వవిద్యాలయాలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా సంస్కృత భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన సంస్థలను, పండితులను సత్కరించారు. ఈ కాలంలో అందరికీ ఉపయోగపడే 2 సంస్కృత యాప్లను ఆవిష్కరించారు. అలాగే ప్రతిష్ఠిత సిడాక్స్ సంస్థ రూపొందించిన వాగక్షరం అనే యాప్ను విడుదల చేశారు. అదేవిధంగా తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ కుమార్ తయారు చేసిన సంస్కృత స్పీచ్ 2 టైపింగ్ యాప్ను కూడా ప్రారంభించారు. అనంతరం 3 సంస్కృత విశ్వవిద్యాలయాలు ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారతదేశంలోని 3 సుప్రసిద్ధ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల నుండి విచ్చేసిన ఆచార్యులు, పరిశోధకులు ఆధునిక భారతంలో సంస్కృత విజ్ఞాన వైభవంపై చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోనలో వేంచేసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగమండపంలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా శ్రీ మహాసుదర్శన సహిత నారసింహ యాగాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషంగా ఆరాధనలు జరిపి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నారసింహ యాగంలో స్వాతి నక్షత్ర పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలను ఆగమోక్తంగా జరిపారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ నరసింహస్వామి వారిని కొలువు తీర్చి సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను జరిపారు. అనంతరం స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపి హారతులు అందజేశారు. ఆపై స్వామివారిని విశేషంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు శ్రీ నృసింహస్వామి వారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సమీపంలోని కల్పవృక్ష శాలిగ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి స్వాతి నక్షత్ర పూజలను విశేషంగా నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పరివార దేవతామూర్తులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారిని దేదీప్యమాన అలంకరణలో పుష్పశోభితంగా కొలువుదీర్చి తులసి దళాలతో సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వాసవీదేవికి అర్చకులు నిత్య పూజలను, విశేష కుంకుమార్చనలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సంకల్ప పూజలతో అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు శ్రీ వాసవీదేవి ఉత్సవాల్లో పాలుపంచుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అభిషేక సేవలో శ్రీ కాల భైరవ స్వామి వారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు.
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ ధ్వనులు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో లింగార్చన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పండితుల వేద పారాయణం నడుమ అర్చకులు మృత్తిక శివలింగ ప్రతిష్ఠ గావించి మహాలింగార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మహానివేదన, మంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించిన తరువాత పలు రకాల పుష్పమాలలు, నూతన వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా స్వామివారికి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు పవిత్ర గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ఆకు పూజలను భక్తిరసభరితంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా అర్చకులు రామ భక్త ఆంజనేయ స్వామి వారికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై స్వామివారిని వడమాలతో అలంకరించి తమలపాకులతో సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలోని శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్య దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శ్రావణ సప్తమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో మహాసౌర హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేశారు. విఘ్నేశ్వర పూజ, సంకల్పం, కలశ పూజ పూర్తి చేసి అష్టదిక్పాలక ఆవాహన చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలతో సౌరహోమం, ధన్వంతరి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో హోమక్రతువుల్లో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 76,464 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,913 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,94,00,000 రూపాయలు. 4,27,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,63,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.